నన్ను అడగకండి సార్, నేను కాంగ్రెస్ వాణ్ణి, కానీ మీ ప్రసంగాలు విన్నాను, మీరు చేసిన పనుల గురించి తెలుసుకున్నాను. ఈసారి మాత్రం నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేయను, బీఆర్ఎస్ కి ఓటేస్తానని చెప్పడం జరుగుతుంది. ఎంతో మంది బీజేపీ వాళ్ళు సార్ మేము బయట తిరిగితే మమ్మల్ని మళ్లీ మేము రాముడి దేవుడికి ద్రోహం చేశామని అంటారేమనే భయంతో మేము లోపల్లో నువ్వే గెలవాలని రోజు ఆ శ్రీరామచంద్రుడికి పూజలు చేస్తున్నామని మరి బీజేపీ వాళ్ళు అంటా ఉన్నారు. మిత్రులారా, మీరొక్కసారి ఆలోచించండి. ఇది పార్టీల పోరాటం కాదు, ఇది తెలంగాణ భవిష్యత్తు పోరాటం. ఒకసారి తెలంగాణలో ఒక మంచి ప్రభుత్వాన్ని క్షణికావేశానికి లోనై అబద్దాల మాయలో పడి ఇవాళ ఒక మంచి ప్రభుత్వాన్ని, ఒక మంచి నాయకుడిని తాత్కాలికంగా కోల్పోయిన మా శిక్షను ఈరోజు అనుభవిస్తున్నాం. కానీ